ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆణిముత్యం. భగవద్గీతను పారాయణం ఎందుకు చేయాలి? కొస్తాక వీడియో చూడండి. భగవద్గీత పఠన పారాయణం వలన మనకు అందించే శక్తి ఏది? ఎల్లప్పుడూ యాంత్రిక జీవనాన్ని సాగిస్తున్న మానవునికి నిత్య నూతన శక్తిని, ధైర్య సాహసాలని, శక్తి సామర్థ్యాలని అందిస్తూ దానితో పాటు మానసిక ఆనందాన్ని, చిత్త ప్రశాంతతను కూడా అందిస్తుందట భగవద్గీత. పరిపూర్ణ మానవత్వానికి, మానవ జీవన గమనానికి చక్కని రాచపాట శ్రీమద్ భగవద్గీత. అందుకే భారతమును శాస్త్రమయీ గీత, సర్వశాస్త్రమయీ గీత అని శ్లాఘించబడినది. సకల శాస్త్రాలతో శోభిల్లుతున్న భగవద్గీత ప్రతి ఒక్కరూ ప్రతిదినం పారాయణం చేయాలి. కనీసం సమయం దొరికినప్పుడల్లా పఠించటం మంచిది. పఠనంతో పాటు మననం చేయాలి. పఠించటం ఒక్కటే కాదండి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని మననం చేసుకోవాలి, ధ్యానం చేయాలి. మనిషిలో నూతన ఉత్తేజం కలుగుతుంది, ఉత్సాహము లభిస్తుంది, ఆత్మస్థైర్యము పెరుగుతుంది. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీత. అంటే భగవద్గీతయే శ్రీకృష్ణ భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీత. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడే స్వయంగా బోధించాడు. నేను గీతను ఆశ్రయించి ఉంటాను, గీతయే నా నివాస స్థలం, ముల్లోకాలు పాలించటంలో గీతా జ్ఞానమే నాకు పరమ సాధనమని సాక్షాత్ సద్గురువైన శ్రీకృష్ణుడే చెప్పాడంటే భగవద్గీత మానవ జీవన గీతను ఉత్తమమైన మార్గములో నడిపిస్తుందనటములో ఎవ్వరికీ ఎలాంటి సందేహము ఉండకూడదు. అందుచేత గీతను ప్రతినిత్యం మనసారా పారాయణం చెయ్యండి, దాని పరమార్థాన్ని అర్థం చేసుకోండి, తెలుసుకొని జీవితంలో ఆచరిద్దాం. ప్రతి ఒక్కరూ భగవద్గీత పారాయణం చేయండి. ముఖ్యముగా యువతకు భగవద్గీత పఠనం చాలా అవసరం. ఈ రోజుల్లో వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది? అశాంతితో, ప్రశాంతత లేకుండా మానవులు జీవిస్తూ ఉన్నారు, ముఖ్యముగా యువత. కాబట్టి ఈ భగవద్గీత వీరికి ఎంతో ఉపకరిస్తుంది. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ భగవద్గీత పఠించండి, ముందు తెలుసుకోండి.